Hi everyone, I am Thomas Shelby from Jyoti IAS. గ్రూప్ 2 కేస్ మీద అయితే మిస్ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందన్నమాట. ఆ మిస్ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే గ్రూప్ 2 కేస్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు రోస్టర్ మిస్టేక్స్ అని చెప్పి నడుస్తుంది. ఆ రోస్టర్ మిస్టేక్స్కి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తున్నారు అని అంటే లెట్సే నోటిఫికేషన్లో ఓసీకి 358 పోస్టులు ఉన్నాయి, వేకెన్సీలు రోస్టర్ మిస్టేక్స్ వలన 408 పోస్టులు ఉండాల్సింది 358 మాత్రమే ఉన్నాయి అని చెప్పి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీకి డిఫరెంట్ పోస్టులు అనేటివి రావాల్సినవి అవి డిఫరెంట్గా వచ్చాయి బికాస్ ఆఫ్ ద రోస్టర్ మిస్టేక్స్ అనేది చెప్తున్నారనమాట. దీని వలన ప్రిలిమ్స్ లిస్ట్ అనేది బయటికి ఏదైతే వచ్చిందో అది ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ డిఫరెన్సెస్లో ఈ ప్రిలిమ్స్ రిజల్ట్ బయటకు వచ్చినటువంటి లిస్టే తప్పు లిస్టు. దాని తర్వాత ఈ తప్పు లిస్ట్తో మెయిన్స్ ఎగ్జామ్ రాసాము, ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ రిజల్ట్స్ బయటకు వస్తే అది 1:2లో వస్తుంది. ఆబ్వియస్లీ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఇది డెఫినెట్లీ తప్పు లిస్ట్ అవుతుంది. సో మాకు రెక్టిఫై చేసి మెయిన్స్ పెట్టమనో రిజల్ట్స్ ఇవ్వడం అని అడగట్లేదు. స్టార్టింగ్ నుంచే స్ట్రైట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ నుంచే తప్పు జరగడం స్టార్ట్ అయింది కాబట్టి మాకు రీనోటిఫికేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు అనేది కేస్ అని చెప్పి బయట చెప్తున్నారు. ఇది కంప్లీట్లీ మిస్ఇన్ఫర్మేషన్, ఇది కేస్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మనం మాట్లాడుకునేది మొత్తము గ్రూప్ 2 మన కోర్టులలో హియరింగ్ జరిగేటటువంటి కేసు కానే కాదు. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఫేక్ న్యూస్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ నాట్ ద కేస్ ఆఫ్ ద గ్రూప్ 2. నేను క్లారిటీగా చెప్తున్నాను, ఇది కేసు కానే కాదు. కోర్టులో జరిగే రియల్ ఫైట్కి బయట అందరూ చెప్పుకునే ఫైట్ చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రియల్ ఫైట్ అనేది రోస్టర్ మిస్టేక్స్ అని మనం పైన చెప్పుకునే ఎక్స్ప్లెనేషన్తో ఉన్నటువంటి కేసు కానే కాదు. రియల్ ఫైట్ ఏంటి అని అంటే దానికి ఇల్లిస్ట్రేషన్కి మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని వచ్చి చెప్తాను, సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి అర్థమయ్యేలాగా చెప్పచ్చు అనమాట. ఒక పర్సన్ ఉన్నాడు, ఇతను నేను ఎస్జే సూర్య తీసుకున్న స్పైడర్ మూవీ నుంచి జస్ట్ ఫర్ ఇల్లుస్ట్రేషన్ ఆర్ ఎగ్జాంపుల్ కోసము. ఈ పర్సన్ వచ్చేసి చాలామందిని చంపేశాడనమాట. ఓకే, చాలామందిని చంపేసిన తర్వాత కోర్టు ఏం చేస్తుంది, మూవీలో పక్కన పెట్టండి, ఒక మనిషి వేరే మనిషిని చంపేస్తే కోర్టు ఏం చేస్తుంది, సిఆర్పిసి అండ్ దెన్ ఐపీసీ ప్రకారము అతను సొసైటీలో పనికిరాడు అని చెప్పి సొసైటీ నుంచి సెట్ అసైడ్ చేస్తుంది అనమాట. అంతే కదా. ఎందుకు సొసైటీ నుంచి అతన్ని పక్కన పెట్టేస్తుంది, బికాస్ హీ వైలేటెడ్ ద రూల్స్ దట్ ఆర్ ఇన్ దిస్ గవర్నమెంట్ లాస్లో ఉన్నటువంటి రూల్స్ని వైలేట్ చేశారు కాబట్టి అతనికి పనిష్మెంట్ ఇస్తుంది ఆర్ అసైడ్ చేస్తుంది అనమాట అతన్ని సొసైటీ నుంచి. ఈ కేసుని తీసుకెళ్ళి మన గ్రూప్ 2కి అప్లై చేస్తాను. ఏపీపీఎస్సి డిసెంబర్ 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో తప్పులన్నీ ఇచ్చేసి నోటిఫికేషన్ని చంపేసింది అనమాట. సో నోటిఫికేషన్ని చంపేసింది అనడానికి ఏ రూల్ వైలేట్ చేసింది అని అంటే ఇట్ వైలేటెడ్ ద రూల్ దట్ ఈస్ జీవో నెంబర్ 77. పైన మనకు విలన్ మనుషుల్ని చంపేశాడు కాబట్టి అతనికి శిక్ష వేస్తున్నాడు. ఎందుకు శిక్ష వేస్తున్నారు, సిఆర్పిసి ఐపీసీ ప్రకారము రూల్స్ని వైలేట్ చేసి మనుషుల్ని చంపాడు కాబట్టి అతను శిక్ష వేస్తున్నారు. సేమ్ ఇది కూడా అంతే. ఏపీపీఎస్ ఇచ్చిన నోటిఫికేషను ఒక రూల్ అయినటువంటి జీవో నెంబర్ 77ని ఫాలో అవ్వకుండా వైలేట్ చేసింది కాబట్టి ఈ నోటిఫికేషన్ని సెట్ అసైడ్ చేయండి. సెట్ అసైడ్ చేసిన తర్వాత అంటే పక్కన పెట్టేసేయండి, ఈ నోటిఫికేషన్ని డిస్పోజ్ చేసేయండి, సస్పెండ్ చేసేయండి, క్వాష్ చేసేయండి అని అడిగేసి దాని తర్వాత మాకు రీనోటిఫికేషన్ ఇచ్చేయండి కరెక్ట్గా జీవో నెంబర్ 77ని ఫాలో అవుతూ అనేది కేసు అనమాట. సింప్లీ చెప్పాలంటే రియల్ ఫైట్ ఎవరికి మధ్య జరుగుతుందో తెలుసా, ఏపీపీఎస్సి ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి జీవో నెంబర్ 77కి వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ జరుగుతుంది. ఏపీపీఎస్సి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ జీవో నెంబర్ 77ని ఫాలో అవ్వట్లేదు, ఇది డెఫినెట్లీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది ఆగస్ట్ 2023లో వచ్చింది, ఇది డిసెంబర్ 2023లో వచ్చింది కాబట్టి ఇది డెఫినెట్లీ ఫాలో అవ్వాలి. ఇది ఫైట్ అనమాట, నాట్ ద రోస్టర్ మిస్టేక్స్ విచ్ ఆర్ స్ప్రెడింగ్ ఆన్ ఇన్ మెనీ టెలిగ్రామ్ ఆర్ సోషల్ మీడియా ఛానల్స్. ఆ మిస్టేక్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గ్యుమెంట్ గురించి నేను ఒక్కొక్క వీడియో చేస్తాను. బట్ నేను చెయ్యాలా వద్దా అనేది నాకు ఎలా తెలుస్తుందంటే ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ యువర్ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్ ఆఫ్ ద ఛానల్ జ్యోతి ఐఏఎస్. సో మీరు ఎక్కువ లైక్స్ చేయండి,
ఎక్కువగా సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువగా షేర్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గ్యుమెంట్, ఈ నోటిఫికేషన్, ఈ కేసులో జరిగేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గ్యుమెంట్ని నేను చెప్తూనే వస్తాను ఒక్కొక్క వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.